వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను, ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని, నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్. అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. సన్నసి, నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా? మరి? ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారి కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజమేనండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి బొల్లు తెల్లారటం పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మలారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కాపురం చేసుకునే దంపతులారా, రండి బాబు రండి, రండి బాబు రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 కె సత్యనారాయణ బిఏ బిఈడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషములకు మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. లేచిపోయింది హెడ్ మాస్టర్ గారి కూతురు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకి మంచి దుర్ముహూర్తం లేచిపోయింది. లేచిపోయింది. నీ పిల్లలు లెగిసిపోయింది అన్నాను. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. నీ పిల్లం పచ్చరంగు చేత్తో సిమెంట్ గారి సూట్ కేసుతో వారికి క్లాస్ పెడుతూ లెగిసిపోవడం నా కళ్ళ చూశాను. మళ్ళీ అదే ఆగో, 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 ఆగో. నువ్వెన్నిసార్లు కొట్టినా నేను అదే కొట్టుకొస్తాను. అంతెందుకు నీ ఇంట్లో పచ్చ రంగు చీర ఉందేమో చూడు, ఉండదు. సిమెంట్ గారు సూట్ కేసు ఉందేమో చూడు, ఉండదు. అంతెందుకు నీ పిల్ల ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది. పోయిందయ్యా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లోపలికి అమ్మాయి తీసుకురా. వాణి, వాణి, వాణి. వాణి, వాణి. పూర్ణ, అమ్మాయిది ఏమండే, ఏమండే, చూశారు కదా మొహం లెగిసిపోయింది రోజు నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడ్ ఈజ్ గ్రేట్ అండి. బాబు, ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే
వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నీకున్నా నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get down one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. ఓకే వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే, రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరు ఇద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకో. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్, బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదు, రండి రండి. సిల్వర్ జూబ్లీ వయసే నాది, సీట్ సొగసే నాది, గోల్డెన్ జూబ్లీ బరువే నాది, ఘాటు వలపే నాది, తోడే లేక తొందర పెడుతుంది, తగు తోడే లేక తొందర పెడుతుంది. పద్మిని జాతి పరువం నాది, పరుగులు తీస్తూ ఉంది, హస్తిని జాతి అందం నాది, ముస్తాబే ముదిరింది, పురుషుడి కోసం పేచి పెడుతూ ఉన్నది. వన్ని చూడండి, వద్దకు చేరండి,
చేరండి చిన్న చూడండి చిగుముకు వెళ్ళండి వన్నె చూడండి వద్దకు చేరండి చిన్న చూడండి చిగుముకు వెళ్ళండి సిల్వర్ జూబ్లీ వైసే నాది స్వీట్ సొగసే నాది గోల్డెన్ జూబ్లీ బరువే నాది ఘాటు వలపే నాది హే సోనియే హే సోనియే 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 హే సోనియే 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 బెంగాలీలు సరసంలో బెంబేలే పడిపోతారు బీహారీలు మురిపిస్తే బేజారయ్యే చూస్తారు పంజాబీలు తనువిస్తే పై పైకే ఉరికొస్తారు అరవాళ్ళేమో ఆత్రంగా అందిందంతా దోస్తారు తెలుగోళ్ళే అందరికన్నా సూపర్ తడిపుడిగా తడిమేస్తుంటారు సంపెంగంటి వంపేనాది హంపి రూపేనాది సాయం కోరే కొంగేనాది సర్వం నాలో ఉంది తగినోడొస్తే వదిలేస్తానన్నది కన్ను చూడండి వద్దకు చేరండి చిన్న చూడండి చిగుముకు వెళ్ళండి వన్నె చూడండి వద్దకు చేరండి చిన్న చూడండి చిగుముకు వెళ్ళండి సిల్వర్ జూబ్లీ వైసే నాది స్వీట్ సొగసే నాది గోల్డెన్ జూబ్లీ బరువే నాది ఘాటు వలపే నాది తోడే లేక తొందర పెడుతుంది తగు తోడే లేక తొందర పెడుతుంది పత్తిని చాపి పరువం నాది పరుగులు తీస్తూ ఉంది హస్తిని చాపి అందం నాది ముస్తాబే ముదిరింది పురుషుడి కోసం పేచి పెడుతూ ఉన్నది నన్ను చూడండి పక్కకు చేరండి చిన్న చూడండి చిదుముకు వెళ్ళండి వన్నె చూడండి వద్దకు చేరండి చిన్న చూడండి చిగుముకు వెళ్ళండి వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా చెప్తే మీరు పంపించరని వచ్చేశాను. ఇందులో తప్పే ఉంది. నువ్వు తప్పనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను గొర్రెతో బతుకు బ్రతకలేను. నాకు డబ్బు కావాలి, కార్లు బంగ్లాలు కావాలి. అవి సంపాదించడమే నా లక్ష్యం.